అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అంశం అన్నదాన మహిమ. ప్రపంచంలో కోటి దానాల కంటే అన్నదానం ఎంతో మిన్న. అన్నదానం అనేది 84 లక్షల జీవరాశులకు అన్నాన్ని ప్రసాదించేవాడు శివుడు. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా పుట్టదు. కాశీ వారణాసి క్షేత్రంలో సాక్షాత్ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణమ్మలో అక్కడ నిత్యం అన్నదాన ఆశ్రమాలు ఉన్నాయి. భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి అక్కడి వెళ్ళే భక్తులకు ఆహారము కొరత ఉండదు. సాక్షాత్ అన్నపూర్ణ అక్కడ వెలిసి ఉండడంతో ఎక్కడైనా సరే ఉచితంగా అన్నదానం దొరుకుతుంది. కాశీకి పోయిన వాడు అన్నాన్ని కొరత లేకుండా ఉండాలని ఆ తల్లి పార్వతీదేవి శివుని కోరింది. సకల జీవరాశులకు అన్నదానం చేసేవాడు శివుడే గనుక కాశీకి వెళితే జీవితాంతం అక్కడ అన్న కొరత లేకుండా ఉండగలుగుతాము. అటువంటిది కాశీ. ఆ కాశీ క్షేత్రంలో మనము జీవితంలో ఒక్కసారైనా అక్కడ అడుగు పెడితే ఎంతో మంచిది. సమాజంలో ఈరోజు అన్ని దానాల కంటే కూడా అన్నదానము చాలా గొప్పది. అనేక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమాలు, మఠాలు భక్తులకు, ప్రజలకు, అనాథులకు, అభాగ్యులకు, చిన్నపిల్లలకు ఆశ్రమాల ద్వారా, మఠాల ద్వారా అన్నదానం చేస్తూ తరిస్తున్నారు. కలియుగంలో సులభంగా స్వర్గానికి మెట్లు ఏమైనా అంటే అవే అన్నదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకు స్వర్గధామం సులభంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మన కలియుగంలో తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలయంలో నిత్యం కొన్ని వేల మందికి అన్నదానం జరుగుతుంది. అలాగే షిరిడీలో షిరిడీ సంస్థాన్ అన్నదాన ప్రసాదాలయంలోనూ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంది. అన్నదాన మహిమ ఎంత గొప్పదంటే కర్ణుడు ద్వాపరయుగంలో కర్ణుడు అనేక దానాలు చేశాడు. స్వర్ణదానం అంట, ఇంకా రకరకాల దానాలు చేశాడు. అతను మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వర్గంలో నీవు ఆయన తినడానికి బంగారు నాణ్యాలు, వజ్రాలు, వైడూర్యాలు సమర్పించారు. పేటలో పెట్టి తినమన్నారు. ఎందుకు ఇలాగా అన్నం పెట్టలేదంటే నువ్వు ద్వాపరయుగంలో నువ్వు బతికిన రోజులు ఒక్క పూటైనా నువ్వు అన్నదానం చేయలేదు, అందుకే నీకు ఇక్కడ అన్నం లభించలేదు అనగానే కర్ణుడు తిరిగి భూలోకానికి వచ్చి 12 రోజులు అన్నదానం చేసి తర్వాత స్వర్గానికి వెళ్ళినట్టు మనకు పురాణాలు వెల్లడి చేస్తున్నాయి. అన్నదానము గుడులు కట్టేదానికన్నా, యాగాదులు చేసేదానికన్నా అన్నదానం చేయడం గొప్ప. అన్నము ఆకలి కొన్న వాడికి అన్నము పెట్టడమే ప్రధాన లక్ష్యం. అన్నము పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని ఎవరూ వేస్ట్ చేయకూడదు. ఈరోజు అన్నం లేకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో పిల్లలు అన్నం లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు మనము అన్నదానం ట్రస్ట్ ఉంటుంది. దానికి మనకు చేతనైనంత సహాయం విరాళంగా ప్రకటిస్తే అది వారు ఆ అనాథ పిల్లలకు, భక్తులకు అన్నదానం చేస్తారు. తద్వారా మనకు వాళ్ళు చేసిన సేవ వాళ్ళకు లభిస్తుంది. మనము విరాళం చేశాము కదా, విరాళ పుణ్యము మనకు వస్తుంది. పుణ్యము, పురుషార్థము అన్నీ అన్నదానమే. ఆకలిగన్న వాడికి అన్నం పెట్టాలి. సాయినాథుడు కూడా ద్వారకామయిలో
మొదట ఆకలి కొన్నవాడికి పశుపక్షాదులకు తాను 5 ఇండ్లలో బిచ్చము తెచ్చుకొని వచ్చిన దానిని ఒకటిగా వండి వాటిని కాకులకు కుక్కలకు ఇలాగా తర్వాత ప్రజలకు పంచిపెట్టేవాడు. తాను ఒక రొట్టె ముక్క తినేవాడు. కాబట్టి సాయినాథుడు కూడా అన్నదాన మహిమల గురించి గొప్పగా చెప్పాడు. ఆకలితో ఎవరు ఏ పని చేయలేరు. అందుకే కడుపు నిండిన వాడే అన్నదానము మహిమల గురించి తెలుసుకోగలడు. ఈ ప్రపంచంలో అన్నం పరబ్రహ్మం స్వరూపం. అందరూ అన్నదానం చేసి అనాథులను కాపాడండి. ఓం తత్ సత్.